అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే దానిపై ఆసక్తికరంగా మారింది. బన్నీ లైఫ్ లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఎవరితో సినిమా చేస్తాడనేది క్లారిటీ లేదు. గత కొన్నాళ్లుగా బన్నీ డైరెక్టర్స్ విషయంలో మాట తప్పుతున్నాడని వాదనలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ డైరెక్టర్స్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే ఇది నిజమనే అనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది దర్శక నిర్మాతలతో సినిమా చేస్తానని చెప్పి మాట తప్పినట్టు స్పష్టం అవుతుంది. ఇక గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే 4వ సినిమా ఆగిపోతుందనే వార్తలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బన్నీ డైరెక్టర్స్ విషయంలో మాట తప్పుతున్నాడని అంటున్నారు. విచిత్రం ఏంటంటే సదరు దర్శకులతో బన్నీ కమిట్ అవుతున్న సినిమాలన్నీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన తర్వాతే క్యాన్సిల్ చేయబడుతున్నాయి. 2017లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కంటే ముందు అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ లింగస్వామితో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మిస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత బన్నీ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే ప్రాజెక్ట్ చేసేందుకు కమిట్ అయ్యాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్యాగ్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చుకున్నారు. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. పుష్ప 2 కంటే ముందు యువసుధ ఆర్ట్స్ GA2 పిక్చర్స్ కింద స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించారు. కానీ ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరారు. రీసెంట్ గానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడేమో బన్నీ బోయపాటి, శ్రీను అట్లీ వంటి డైరెక్టర్స్ తో చర్చలు జరుపుతున్నాడు. దాంతో ఇండస్ట్రీలో త్రివిక్రమ్ సినిమా ఆగిపోతుందనే ప్రచారం ఊపందుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.